మీకేమైనా ల్యాండ్ సర్వే రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అలాగే ఈ కార్డులో ఉన్న విధంగా మీకు ఏమైనా దీంట్లో రిక్వైర్డ్ ఏమున్నా తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ వరకు నన్ను కాంటాక్ట్ అవ్వగలరు. హాయ్ హలో, ఇప్పుడు మీరు చూస్తుంది సర్వేలో అడ్వాన్స్డ్ మిషన్ అయిన డీజీపీఎస్. దీని పేరు డీజీపీఎస్ అంటే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ రోజుల్లో చాలామంది డీజీపీఎస్ అనేది చాలా విధంగా వాడుతున్నారు. ఇది టీఎస్కి అప్డేటెడ్ వర్షన్. మనకి మామూలుగా టోటల్ సెషన్ అనేది ఓన్లీ విజిబిలిటీ ఉన్న వరకే తీసుకోవచ్చు. మన డీజీపీఎస్లో అట్లాంటి విషయాలు ఏం లేవు. దీని రేంజ్ పర్పస్ అంటే దీంట్లో ఒకటి బేస్, ఒకటి లోవర్ ఉంటుంది. బేస్ సాటిలైట్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకుని రిసీవర్ అంటే దాని రోవర్ కూడా అంటారు, దానికి సిగ్నల్ అందిస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఏంటంటే బేస్ స్టేషన్ సెటప్. మనం ఏం చేస్తున్నామంటే ఇది అన్నోన్ బేస్ సెటప్. నోన్ బేస్ సెటప్ అంటే మనకి ఒక పాయింట్ ఇస్తుంది, బెంచ్ మార్క్ అంటారు, అది లేదు కాబట్టి మనకి అన్నోన్ ప్లేసెస్ లో బేస్ ఫస్ట్ స్టాండ్ పెట్టాక ట్రై బ్యాచ్ లో బేస్ పెట్టి దాని తర్వాత దాన్ని ఆన్ చేయాలి. దానికి ఇంతకుముందు ఊగింది చూసినావు, ఇది బేస్ కి పవర్ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకుని పట్టుకుంటే మనకి బేస్ అది ఫస్ట్ యాంటెనా తీసేసి పెట్టు. యాంటెనా ఫస్ట్ దానికి రోర్ ప్రిజం పెట్టిన తర్వాత దాని తర్వాత యాంటెనా పెట్టు. అరే ఆ బ్యాగ్ ఎత్తుకోవాలి, ఆ బ్యాగులోనే ఉన్నాయి పర్సు, మన జమానా అంతా దానిలోనే ఉన్నది. అదేవిధంగా మీకు ఇంకో రిసీవర్ ఉంటుందని చెప్పారు కదా, పక్కన ఇంకో పిల్లోడ్ చేసినటువంటి ప్రిజం పోల్ పైన రోవర్ అనేది ఫిక్స్ చేస్తే దాని నుంచి మనం పాయింట్ పెట్టేసుకోవచ్చు. మెయిన్గా బేస్ స్టాండ్ మీద పెట్టేసాం. ఎందుకే అలాగే మనకి వర్క్ జరిగేటప్పుడు దీంట్లో మెయిన్గా సాటిలైట్ రేడియో మోడ్ అండ్ జీపీఎస్ మోడ్ ఉంటుంది. మనం ఇప్పుడు చేసేది రేడియో మోడ్ కాబట్టి రేడియో మోడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి యాంటెనా కంపల్సరీ. అలాగే దీనికి స్టేషన్ సెటప్ చేసినప్పుడు ట్రైబ్యాక్ చేసినప్పుడు దానికి బబుల్ అనేది సెటప్ చేయాలి. బబుల్ అనేది ఎందుకంటే పైకి అనేది 0-0 ఉండడానికి. కాబట్టి ఇప్పుడు సెటప్ ఎలా చేస్తారు అనేది ఉంటాయి. సేమ్ టీఎస్ లేదా దాన్ని బబుల్ లేదా బబుల్ ఉంటే నడుతుంది. దాంతో కూడా మనం చేస్తున్నాం 5 వరకు. 1.5 రా ఏమైంది? బాగాలేదా? ముంగట్టుకన్నా పెళ్ళికి ముంగట్టుకన్నా వైట్ కలర్ది వైట్ అండ్ బ్లూ ఉంటుంది. చెయ్యి. ప్రోటీన్ అంటే శక్తి. స్క్రీన్ పని చేయలే కదా. అలాగే మనం ఏదైనా ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తున్నప్పుడు మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే టీబీఎం బెంచ్ మార్కులు ప్లేస్మెంట్ చేసుకోవాలి. బెంచ్ మార్కులు అనేది ఏంటంటే దాని ఫుల్ ఫామ్ టెంపరీ బెంచ్ మార్క్. ఈ బెంచ్ మార్క్స్ అనేటివి ఈరోజు వర్క్ జరిగిన తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ అదే వర్క్కి రేపు సైట్కి వెళ్ళినప్పుడు మనం దాన్ని రిఫరెన్స్గా తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనం దాన్ని టెంపరీ బెంచ్ మార్క్స్ అని అనుకుంటాం. ఇలాగ మేము మార్కర్తో వేస్తున్నాము, మామూలుగా పెయింట్తో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. ఇప్పుడు మనం టెంపరీగా వేస్తున్నాము, తర్వాత మేము మళ్ళీ సైట్ విజిట్ చేసినప్పుడు దాన్ని పెయింట్తో కవర్ చేసేస్తాం. అలాగే సైట్లో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బెంచ్ మార్క్స్ అనేటివి ఎప్పుడూ ఒకటే వేయకూడదు. వేయాల్సింది ఏంటంటే 2 లేదా 3 లేదా 4 వరకు వేసుకోవాలి. ఎందుకంటే ఒక పాయింట్ కరెక్షన్ చేసుకున్న తర్వాత అది రైటో లేదో తెలియడానికి మనం ఇంకో పాయింట్ని స్టేక్అవుట్ చేస్తాం. స్టేక్అవుట్ చేసినప్పుడు మనం తీసుకున్న పాయింట్ రైటా కాదా, ఆ కోఆర్డినేట్స్ రైటా రాంగా అని చూసుకోవడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉండడానికి మనం టీబీఎంలు 2-3 వేసుకున్నాం. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ V1 వేశారు దీని ముందు. అలాగే మేము వచ్చిన వర్క్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గేట్ కనబడుతుంది కదా, ఈ గేటు కిందికి వెళ్ళి సబ్వే వస్తుంది. దానికి మనకి
రైల్వే ట్రాక్ ఆర్ఎల్ ఇచ్చారు. ఆర్ఎల్కి మనకి ఆర్ఎల్ ఇచ్చారు కాబట్టి మనకి డీజీపీఎస్లో డైరెక్ట్ కోఆర్డినేట్స్ తీసుకోవచ్చు. ఆ కోఆర్డినేట్స్ మనం ఫస్ట్ పాయింట్ పికప్ చేస్తే మనకి నార్త్ ఈస్టింగ్ వస్తుంది. ఆ నార్త్ ఈస్టింగ్ మనం అలాగే ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన ఆర్ఎల్తోని మనము రోవర్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ముందే చెప్పాను కదా, మనం చేసుకోవాల్సింది రోవర్ కరెక్షన్. మామూలుగా మన దగ్గర అన్నోన్ పాయింట్ ఉంది, అన్నోన్ పాయింట్ మీద బేస్ పెట్టినాం కాబట్టి మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే రోవర్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే వర్క్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రైల్వే గేట్లో ఉన్న టోపోగ్రాఫికల్ సర్వే, అంటే రైల్ ట్రాక్ ఆర్ఎల్, దాంట్లో తర్వాత ఎస్హెచ్ షోల్డర్ హెడ్ మన కాంకర కింద ప్లస్ ఉన్న స్ట్రక్చర్స్ ఏమున్నాయి, బిల్డింగ్స్, గేట్స్, బ్యారికేడ్స్, ల్యాంపులు, ఎలక్ట్రికల్ పోల్స్, ఆ గేట్ కంట్రోలర్ రూము, ప్లస్ ఆ గేట్ నెంబర్ ఏంటి, దాని చైనేజ్ ఎంత, మనకి చైనేజ్ ఎంత ఏంటనేది మనకి ఎలక్ట్రికల్ పోల్ మీద ఉంటుంది. ఇలా పెడుతుంది, మనం అక్కడ చూసుకోవచ్చు 14/9 అని ఎలక్ట్రికల్ పోల్ మీద కనిపిస్తుంది. అలాగే రోడ్ లెవెల్స్, ఇప్పుడు మన పిల్లోడు చూస్తున్నాడు రోడ్ లెవెల్, అదే రోడ్ ఆర్ఎల్, రోడ్ సెంటర్, రోడ్ ఎడ్జ్, అక్కడ ఏమేమి టోపోగ్రాఫికల్ సర్వే ఉన్నాయో డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఆ డాటా అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. ఇది దేని ద్వారా? డీజీపీఎస్ ద్వారా అనేది యాక్యురేట్ వర్క్ విత్ స్పీడ్ అనేది చాలా ఉంటుంది డీజీపీఎస్ వర్క్తో. అలాగే ముందుగా మనం చేసుకుంటే టీబీఎం పాయింట్, టెంపరరీ బెంచ్ మార్క్స్ అని చెప్పినాం కదా. ఇప్పుడు అవి ట్రాక్ ఆర్ఎల్ ఇచ్చారు కాబట్టి ఆ ఆర్ఎల్ మనము కరెక్షన్ చేసుకుని ఆ ఆర్ఎల్ రిఫరెన్స్తోని ఇప్పుడు మనం వేసుకున్న టీబీఎం పాయింట్ రిఫరెన్స్ ఆర్ఎల్, ఇప్పుడు దీని ఆర్ఎల్ కూడా మనకి ట్రాక్ ఆర్ఎల్తో బేస్ చేసుకుంటే ఆర్ఎల్ ఎంత హైట్లో ఉంది, ఎంత డౌన్లో ఉన్నది మనకి టీబీఎంలో వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. అది పెట్టుకుని ఈ ప్రిజంబుల్కి బబుల్ ఉంటుంది, బబుల్తో పాయింట్లు తీసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ మన స్కోప్ ఏంటంటే ఇవిడున్న గేట్ నుండి అప్కి 400 మీటర్స్, డౌన్లో 400 మీటర్స్ లెవెల్స్ పికప్ చేయాలి. డీజీపీఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే యాక్యురేట్ వర్క్ ప్లస్ స్పీడ్ వర్క్ కావడానికి. ఇప్పుడు మనకి ట్రాక్ గేట్ అయిపోయే తర్వాత దీన్ని లిఫ్ట్ బూమ్ అంటారు. గేట్ని మామూలుగా రైల్వే లాంగ్వేజ్లో లిఫ్ట్ బూమ్ అంటారు. ఇప్పుడు కిందికి వెళ్ళాక అట్లాగే గ్రౌండ్ ఆర్ఎల్ ఎంత ఉందో ఆర్ఎల్ ఒకటి తీసుకోవాలి. ఆ ఆర్ఎల్ దగ్గర ఇప్పుడు సిగ్నల్ లైట్, దాని పక్కనే ఉన్న ల్యాంపు, ప్లస్ మనకి గ్రౌండ్ లెవెల్ ఎంత ఉందో జిఎల్, పక్కనే మళ్ళీ ఎస్సీఆర్ పిల్లర్స్ ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పుడు తీసుకున్న ట్రాక్ బాపట్ల టు విజయవాడ వరకు ఎన్ని గేట్లు ఉన్నాయంటే మనకు అవసరమైన గేట్లు, దీని నుంచి ఒకవేళ దగ్గర గేట్లు ఉన్నాయనుకోండి, దాన్ని రూట్ 2 గేట్లు కలిపి ఒకటి రూట్ నుంచి వెళ్ళి అండర్ పాస్లు తీస్తారు. వీలైన చోట అండర్ పాస్లు, లేని చోట్లల్లా ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు కట్టి ఆ ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు గేట్ నుండి ఇటు సైడు ఏ ఏరియా, ఇటు విలేజ్కి రోడ్ వెళ్తుందో ఆ రోడ్ లెవెల్స్, ఆ రోడ్ కింద ఉన్న జిఎల్, ఇలాగా ట్రాక్ 400 మీటర్స్ డౌన్ టు అప్, అలాగే రోడ్డు లెవెల్ ఒక గేట్ నుంచి ఒక 150 మీటర్స్ టు 200 మీటర్స్ మధ్యలో తీయాలి. ఇప్పుడు ఈ లెవెల్స్ ఏంటంటే మామూలుగా అక్కడ ఎంత డౌన్లో తీయచ్చు. ప్లస్ ఇది విజయవాడ ఏరియా కాబట్టి ఇక్కడ వాటరు 20 అడుగులు 30 అడుగుల లోపలనే ఉంటాయి. అది ఆ వాటర్ సోర్సు ఎంత పడుతుంది, ఒకవేళ చాలా డౌన్ నుంచి వెళ్ళి తీస్తే వాటర్ అనేది చాలా ఇబ్బంది పెడతారు, అట్లాంటివి చూసుకోవచ్చు ఇప్పుడు మనం.
ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఆర్ఎల్ అనేది తెలుపు. ఆర్ఎల్ రైల్ ట్రాక్ మీద మనము అప్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ తీసుకుంటున్నాం. బబుల్ పట్టుకుని పికప్ చేసి ఇప్పుడు ఆర్ఎల్ అయిపోయింది. ఆర్ఎల్ తర్వాత ఎస్హెచ్ షోల్డర్ హెడ్ అంటారు. షోల్డర్ హెడ్ తర్వాత మామూలుగా కొత్త ట్రాక్ పడుతుంది. ఆ కొత్త ట్రాక్ ఆ ట్రాక్ కింద కాంక్రీట్ లెవెల్ని ఎఫ్ఎల్ తీసిన తర్వాత దాని కిందనే షోల్డర్ హెడ్ తర్వాత టో తర్వాత జిఎల్ తర్వాత ఎస్సీఆర్ బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయని తీసుకోవాలి. అదేమైనా నాలాస్ ఉన్న నాలాలు, ఈపీలు అవన్నీ తీసుకోవాలి. ఇదంతా టోపోగ్రాఫికల్ సర్వే కిందకు వస్తుంది. For more videos, like, share and subscribe.